రమదాన్ పండగకి ఇక్కడ మస్కట్‌లో మాకు ఫుల్ వీక్ హాలిడే ఇచ్చారు. అంటే వీకెండ్స్‌తో కలుపుకొని టోటల్‌గా 9 రోజులు హాలిడేసొచ్చాయి. ఈ హాలిడేస్‌లో ఎక్కడికైనా వెళ్తే బావుంటది కదా! అని మస్కట్‌కి 6 అవర్స్ దూరంలో ఉన్న బర్ అల్ హిక్మాన్ అనే ఒక ప్లేస్‌కి మేము వెళ్ళడానికి రెడీ అయ్యాం. అయితే ఈ ప్లేస్‌కి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి డెఫినిట్‌గా టూర్ గైడ్‌తోనే వెళ్ళాలి. సో, మా బ్యాచ్‌లో మాతో పాటు ఇంకొక 7 ఫ్యామిలీస్ కూడా జాయిన్ అయ్యారు. 6 అవర్స్ డ్రైవ్ చేయాలి కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ 4:00కే బయలుదేరాం. మా 8 కార్స్‌ని గుర్తించడానికి ముందుగానే మా కార్లన్నిటికి బ్యాక్ సైడ్ స్టిక్కర్స్ అంటించారు. సో, మేము 1-8 ఆర్డర్ సీక్వెన్స్‌లోనే వెళ్ళాలనమాట. అయితే మెయిన్ ప్లేస్‌కి వెళ్ళడానికన్నా ముందు ఒక 2 ప్లేసులున్నాయంటే వాటిని చూడడానికి ముందుగా బయలుదేరాం. అందులో ఒకటి కల్లూఫ్ కేవ్స్. ఇక్కడ ఎండలు చాలా ఎక్కువుంటాయి కాబట్టి బయటికి వెళ్తే సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ అనమాట. ఈ కేవ్స్ అనేవి 2 విషయాలకి ఫేమస్. అందులో ఒకటి పింక్ సాండ్ బీచ్. ఇక్కడ సాండ్ అంతా ఆల్మోస్ట్ పింకిష్ కలర్‌లో ఉంటది. అండ్ రెండోది యాక్చువల్ కేవ్స్. ఈ కేవ్స్ అనేది ఒక 10 మీటర్ లాంగ్ ఉంటది. సో, దీంట్లో కొంచెం బెండ్ అయ్యి మనం లోపలికి వెళ్తే అక్కడ మనకు బీచ్ ఎంట్రీ పాయింట్ అనేది దొరుకుతదనమాట. ఈ ఎంట్రీ పాయింట్ దగ్గర మనం బీచ్‌లో ఆడుకోవచ్చు. అలానే మంచి ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్లేస్‌లో కొంచెం సేపు రెస్ట్ తీసుకొని, ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకొని, మా నెక్స్ట్ ప్లేస్ అయిన షుగర్ డ్యూన్స్‌కి మేము బయలుదేరాం. ఈ షుగర్ డ్యూన్స్‌కి వెళ్ళే జర్నీ అయితే నిజంగా చాలా బావుంది. ఇది బీచ్ ఒడ్డు నుంచి అలా కార్‌లో వెళ్ళాలనమాట. అలా వెళ్తున్నప్పుడు మాకు ఈ బర్డ్స్ వ్యూ అది చాలా బాగా కనిపించాయి. అయితే ఈ షుగర్ డ్యూన్స్‌లో మా కార్‌కి ఏమైంది? మేము ఎలా సేఫ్‌గా వచ్చాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా.